నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. తణుకు మండలం మండపాకలో సోమవారం నిర్వహించిన ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చౌరన్ నాగరాణి, తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ సంయుక్తంగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించి ఎడ్ల బండిపై ఊరేగింపుగా సభా ప్రాంగణాన్ని చేరుకున్న అనంతరం వ్యవసాయ క్షేత్రంలో భూమి పూజ, నాగలి పూజ, ఎడ్ల పూజ నిర్వహించారు. ఎడ్లతో భూమిని దిన్ని వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. ట్రాక్టర్లను కలెక్టర్, ఎమ్మెల్యేలు స్వయంగా నడిపి దుక్కు దున్నడంతో రైతుల ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జిల్లా కలెక్టర్ చౌరన్ నాగరాణి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఏరువాక పౌర్ణమి రాష్ట్ర పండుగగా ప్రకటించడం రైతాంగానికి గౌరవప్రదమైన విషయమని అన్నారు. సాంప్రదాయ వ్యవసాయ ఆచారాలను కొనసాగించడం ద్వారా ప్రకృతి కూడా అనుకూలిస్తుందని పేర్కొన్నారు. రైతులు ఎంతో శ్రమించి ప్రపంచానికి ఆహార భద్రత కల్పిస్తున్నారని, వారి సేవలకు తన పాదాభివందనాలని తెలిపారు. జిల్లాలో రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేసి సకాలంలో రైతుల ఖాతాల్లో చెల్లింపులు జమ చేస్తున్నామని తెలిపారు. ఖరీఫ్ రబీ సీజన్లో సుమారు 13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు, తణుకు నియోజకవర్గంలోనే 1.85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 1030 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో 24 నుంచి 48 గంటల్లో జమ చేసినట్లు వెల్లడించారు. రైతులకు యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేశారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 42 వ్యవసాయ డ్రోన్లలో 11 డ్రోన్లు తణుకు నియోజకవర్గానికి రావడం సంతోషకరమని అన్నారు. రైతులు రైతన్న యాప్ను డౌన్లోడ్ చేసుకుని మార్కెట్ ధరలు, వాతావరణ సమాచారం, అధికారుల వివరాలు వంటి సేవలు వినియోగించుకోవాలని సూచించారు. ఉపాధి హామీ పథకం ద్వారా ఉద్యానవన పంటను ప్రోత్సహిస్తున్నామని, కొబ్బరి, జామ, గులాబీ తదితర తోటల అభివృద్ధికి ఉచితంగా సాయం అందిస్తున్నామని చెప్పారు. హైడ్రోపోనిక్స్, ఆర్కిడ్ పూల సాగు, ముత్యాల ఉత్పత్తి వంటి వినూత్న వ్యవసాయ పద్ధతుల్లో రైతులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మన గౌరవ సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి మోడీ గారు రైతులంటే ఒక అపారమైన ప్రేమ, గౌరవం చూపించి అనేక కార్యక్రమాలు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అందులో మొట్టమొదటిది ప్యాడీ ప్రొక్యూర్మెంట్. ఎంత ప్రొడ్యూస్ చేస్తే అంతా తీసుకోండి అని చెప్పేసి మాకు ఇన్స్ట్రక్షన్స్. ఆ టైంలో మేము కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ, రెవెన్యూ, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అంతా కూడా అదే పనిలో ఉంటాము. మన జిల్లాలో మన ఖరీఫ్ రబీకి సంబంధించి ఇంచుమించు 13 లక్షల మెట్రిక్ టన్నుల ప్యాడీని మనం ప్రొక్యూర్ చేసుకున్నాము. మన కాన్సెన్సీ ఇక్కడ తణుకు కాన్సెన్సీకి అయితే 1,85,000 మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్ చేసి ఇంచుమించు 1,030 కోట్ల రూపాయలని 24 గంటలు 48 గంటలు వాళ్ళ 1000 కోట్ల పైన అమౌంట్ని రైతుల ఖాతాల్లో పడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆ ఒక్కటితోటి ఆగలేదు. రైతు సుఖీభవ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకి ఎకరాకి 20,000 చొప్పున ఇస్తున్నారు. తర్వాత యూరియా, రాష్ట్రంలో ఎక్కడ ఏ విధంగా ఇబ్బందులు పడినప్పటికీ కూడా మన జిల్లాలో రైతులు ఏ విధంగా ఇబ్బంది పడకుండా ఉండే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు నిరంతర పర్యవేక్షణతో మన సమయానికి రైతులందరికీ కూడా యూరియా అందించడం జరిగింది. దాంట్లో ఎక్కడైనా సమస్య వచ్చినా కూడా మన ప్రజాప్రతినిధులు, మన ఇక్కడ తణుకు శాసనసభ్యులు రాధాకృష్ణ గారు అయితేనేమి, వేరే ఎవరైనా కానీ ఇమ్మీడియట్గా మా దృష్టికి తీసుకురావడం, మన అధికారులు వెంకటేశ్వరరావు గారు, వారి సిబ్బంది అంతా కూడా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మీ యొక్క ఓపిక, రైతుల యొక్క ఓపిక, మీకు మా మీద ఉన్న నమ్మకం వల్ల ఏ విధమైన సంఘటనలు, ఎటువంటి నెగిటివ్ కూడా బయటికి వెళ్లకుండా సీజన్ అంతా కూడా యూరియా ఏ ఇబ్బంది లేకుండా మేనేజ్ చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం అంతా కూడా ఆన్లైన్లో ఇస్తున్నాము. ఏపీఏఎంఎస్లో ఇవ్వడం, ఓటీపీ ద్వారా ఇవ్వడం, అది కూడా చాలా సజావుగా సాగడానికి రైతులు అందరూ కూడా సహకరిస్తున్నారు. రైతులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకరిస్తున్నారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు లాభసాటి వ్యవసాయం లక్ష్యంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. ధాన్యం కొనుగోలు, సకాలంలో చెల్లింపులు, యూరియా సరఫరా, వ్యవసాయ యాంత్రీకరణ, డ్రోన్ల వినియోగం వంటి అంశాల్లో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విత్తనాలు, ఎరువులు అందేగా చర్యలు తీసుకుంటున్నామని, వ్యవసాయ సాంకేతికను మరింత విస్తృతంగా వినియోగించేలాగా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. యువతకు డ్రోన్ల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తుందని, అన్నదాత సుఖీభవ, పంటల బీమా, ఆధునిక పాస్బుక్, సాగునీటి సదుపాయాల మెరుగుదల వంటి కార్యక్రమాల ద్వారా రైతులకు మరింత భరోసా కల్పిస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు, ఏడీఏ నరేంద్ర, తణుకు అత్తిలి ఏఎంసీ చైర్మన్లు కోటెటి శివ, దాసం ప్రసాద్, ఏఎంసీ వైస్ చైర్మన్లు వి మోహన్, కడలి రామాంజనేయులు, సొసైటీ చైర్మన్ మాత్మకూరు రామకృష్ణ, గ్రంథాలయ డైరెక్టర్ విశాలి,
సాగునీటి సంఘ డీసీ ఎల్లపురాజు, బీజేపీ జిల్లా అధ్యక్షులు అయినప్పుడు శ్రీదేవి, చేనేత కార్పొరేషన్ మాజీ చైర్మన్ వారాల సరళాదేవి, కూటమి నాయకులు పరిమి వెంకన్నబాబు, చిక్కాల వేణు, వ్యవసాయ శాఖ ఏవోలు, వివోలు, రైతులు, వివిధ శాఖల అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు మన మండపాక గ్రామంలో రైతులకి మన సంస్కృతిలో అత్యంత పవిత్రమైనటువంటి రోజు ఏరువాక పౌర్ణమి. అటువంటి ఏరువాక పౌర్ణమిని మన మండపాక గ్రామంలో ఒక మంచి వాతావరణంలో మనందరం కూడా ఈరోజు నాగలు దున్ని భూమాతకి పూజించి మన పంటలన్నీ కూడా బాగా పండాలని, మనకు వాతావరణం అనుకూలించాలని ఈరోజు మనందరం కూడా పూజించుకొని ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా రైతు బాగుంటే మన గ్రామం బాగుంటుంది, తద్వారా మన రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. రైతు పొలం దున్నితేనే మనకు ధాన్యం చేతికొచ్చి మన గ్రామంలో బాగుంటుంది. అదేవిధంగా దేశ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, మనందరికీ అన్నం వస్తుంది. అదేవిధంగా పరిశ్రమలకి అనేక పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, వ్యవసాయానికి సంబంధించినటువంటి ముడిసరుకు ద్వారా ఈరోజు అనేక పరిశ్రమలు నడుస్తున్నాయి. ఆ విధంగా దేశ ఆర్థిక వ్యవస్థలో రైతుకి అంతటి ప్రాధాన్యత ఉంది, వ్యవసాయానికి అంతటి ప్రాధాన్యత ఉంది. ఈరోజు సమాజంలో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ మన నియోజకవర్గంలో కానీ 70% మంది వ్యవసాయం మీద ఆధారపడి మనందరం కూడా మన జీవన విధానాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అటువంటి వ్యవసాయం బాగుంటే మనందరం కూడా బాగుంటాం. ఆ విధంగా వ్యవసాయం బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ తణుకులో ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ముల్లపూడి రేణుక పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఈ పండుగను తెలుగు నెల అయిన జ్యేష్ఠ మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారని, సాధారణంగా ఇది జూన్ నెలలో వస్తుందని, వర్షాకాలం ప్రారంభమయ్యే సమయం కావడంతో రైతులు కొత్త పంటల సాగుకు సిద్ధమవుతారని, ఇది పూర్తిగా రైతుల జీవితానికి సంబంధించిన పండుగని తెలిపారు. వ్యవసాయాన్ని ప్రారంభించే ముందు భూమాతకు నమస్కారం చేస్తారని, ఎద్దులను గౌరవిస్తారని, వర్షదేవుని ప్రార్థిస్తారని, పంటలు బాగా పండాలని కోరుకుంటారని తెలిపారు. ముల్లపూడి రేణుక మాట్లాడుతూ భారతదేశం వ్యవసాయ రంగంలో అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం యంత్రాలను సబ్సిడీ రూపంలో ఇస్తూ రైతులకు ఎంతగానో ఉపయోగపడే విధంగా కేంద్ర ప్రభుత్వం పాటుపెడుతుందని తెలిపారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చా, స్థానిక రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. యువత దురలవాట్లకు దూరంగా ఉండి క్రీడల వైపు అడుగులు వేయాలని, అందుకోసం ఉండిలో నూతనంగా ఏర్పాటు చేసిన వాలీబాల్ హబ్ను సద్వినియోగం చేసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు పిలుపునిచ్చారు. సోమవారం రాత్రి ఉండి బస్టాండ్ ఎదుట నూతనంగా నిర్మించిన వాలీబాల్ హబ్ను జిల్లా కట్టచొరవ నగరానితో కలిసి రఘురామకృష్ణరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల యువతలో క్రీడా ప్రతిభను కొలవలేదని, సరైన వసతులు కల్పిస్తే రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించే అవకాశాలు మెండుగా ఉన్నాయని అన్నారు. ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ప్రారంభిస్తోందని, యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదగడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. 3 నెలల కిందట ఇదే ప్రాంతంలో క్రికెట్ హబ్ను మండల పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ప్రారంభించారని, నేడు వాలీబాల్ హబ్ను ఏర్పాటు చేసి యువత క్రీడల వైపు వెళ్లేగా చర్యలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఫ్లడ్ ప్రారంభించిన ఈ వాలీబాల్ హబ్ను ప్రతి ఒక్కరూ బాధ్యతగా వినియోగించుకోవాలని, ప్రతిరోజు సాధన చేసి ఉండి ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు, యువత, అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. జేడీ ఫౌండేషన్ 8వ సంవత్సరం ఏరువాక పౌర్ణమి సందర్భంగా జేడీ ఫౌండేషన్ అనవరపాడు శాఖ పెరవలి మండలం తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో మాజీ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ ఆదేశాల మేరకు పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం ఆరుకండిక గ్రామంలో రైతులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం రైతులకు వస్త్రాలు, స్వీట్ బాక్సులు పంచిపెట్టారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులు నాగలు దున్ని పశువులకు పూజ చేసుకున్న సంస్కృతి పూర్వం నుండి మన దేశంలో ఎప్పటి నుంచో ఉంది. ఇలాంటి సంస్కృతిని రైతులకు గుర్తింపచేసి రైతులను గౌరవించి మన సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జేడీ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న అన్నవరపాడు జేడీ ఫౌండేషన్ శాఖకు రైతులు బందెల సుబ్బయ్య, జి రాము, కానూరు రామాంజనేయులు, కానూరు తాతారావు, బందెల ఆనంద్, గోపికృష్ణ, ఆకుల సత్యసాయిబాబా, బందెల ఈశ్వరరావు తదితర గ్రామస్తులు అభినందించారు. కార్యక్రమంలో జేడీ ఫౌండేషన్ అనవరపాడు శాఖ సభ్యులు పోపోపు కృష్ణమూర్తి, కోటిపల్లి రామకృష్ణ, బొలిశెట్టి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏరువాక పౌర్ణమి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం కండ్రి గ్రామంలో రైతులు సన్మానించడం చాలా సంతోషంగా ఉందండి. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న జేడీ ఫౌండేషన్ అనవరపడి అనేక గ్రామాల్లో ఏరువాక పౌర్ణమి నిర్వహించి రైతులు సన్మానించడం జరుగుతుందండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే రైతుల్లో ఏరువాక పౌర్ణమి అనేది పూర్వం ఒక పండగ వాతావరణంలో జరుపుకునేవారండి. ఇలాంటి పండగ వాతావరణం మరలా రైతులు గుర్తు చేసి ఒక ఆనంద సంతోషాలు తీసుకురావాలని చెప్పి ప్రతి గ్రామంలోనూ ప్రతి సంవత్సరం రైతులు సన్మానించి ఇలాగ చేయడం వల్ల రైతుల్లో కూడా నూతన దృక్పథం, నూతన సంకల్పం ఇలా గౌరవిస్తూ ఉంటే రైతుల్లో కూడా ఆనందోత్సాహాలు పెరుగుతాయండి. ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వం వారు కూడా ముందుకు తీసుకొచ్చి ఇంకా ఘనంగా నిర్వహిస్తే ఇంకా బాగుంటుందని చెప్పి మా ఆలోచన ఉందండి. ఈనాటి బంగారు మాట, సాధించాలనే తపన మనలోని బలహీనతలను అధిగమించేలాగా చేస్తుంది. మోక్షగుండ విశ్వేశ్వరయ్య. ఈ వార్తలతో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.